అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య నెలకొన్న వివాదం ఆదివారం ఉదయం తారాస్థాయికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా ఈ వివాదం పార్టీ అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రోజు జరిగిన పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అంతా దగ్గుబాటి ప్రసాద్ ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో మొదలైంది. ఆ వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నచ్చలేదు. వారు వెంటనే సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. కొద్దిసేపటికే ఫ్యాన్స్ గుంపులుగా ఏర్పడి ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే కదలరని, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 48 గంటలు గడువు ఇచ్చినా ఎమ్మెల్యే క్షమాపణ చెప్పలేదు. టీడీపీ హైకమాండ్ కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇదే కారణంగా ఆదివారం ఉదయం అనంతపురంలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ బహిరంగ నిరసనకు దిగారు. అనంతపురం పట్టణంలో ఉన్న దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉదయం 9 గంటలకల్లా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీగా చేరుకున్నారు. వారి డిమాండ్ స్పష్టంగా ఉంది. ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేదా ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఈ నేపథ్యంలో అభిమానులు ఆఫీస్ ముట్టడికి యత్నించగా అక్కడే భారీ పోలీసులు బలగాలు అడ్డుకున్నారు. మొదట్లో పరిస్థితి సాధారణంగానే ఉన్నా ఆ తర్వాత నినాదాలు మొదలయ్యాయి. దగ్గుబాటి రాజీనామా చేయాలి, జూనియర్ ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు మార్మోగాయి. అభిమానులు క్యాంప్ ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించడంతో పరిస్థితి అదుపు తప్పేలా మారింది. పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ వాటిని దాటేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు అభిమానులు గాయపడినట్లు సమాచారం. హైదరాబాద్, బళ్ళారి, కర్నూలు తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనంతపురం చేరుకోవడంతో ఉద్రిక్తత ఇంకా పెరిగింది. ఈ పరిణామాలను గమనించిన పోలీసులు ఎమ్మెల్యే ఇంటి పరిసరాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. లాఠీచార్జ్ తర్వాత కూడా అభిమానులు వెనక్కి తగ్గలేదు. క్షమాపణ చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలము అంటూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని పంపించేందుకు పలు మార్గాలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఫ్యాన్స్ ఆగ్రహం కారణంగా ఆ ప్రాంతంలో వాహన రాకపోకలు కూడా అంతరాయం కలిగాయి. ఈ సంఘటనపై టీడీపీ హైకమాండ్ ఇప్పటికే దగ్గుబాటికి చివాట్లు పెట్టినట్లు సమాచారం. వివాదం పెరగకుండా చూసుకోవాలని సూచించారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే అభిమానులను సమాధానించడంలో విఫలమయ్యారని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ సంఘటన వెనుక వైసీపీ ప్రమేయం ఉందనే ఆరోపణలు టీడీపీ వర్గాల నుండి వినిపిస్తున్నాయి. అభిమానులను రెచ్చగొట్టడంలో ప్రతిపక్షం పాత్ర ఉందని వారు చెబుతున్నారు. అయితే అభిమానులు మాత్రం తమ డిమాండ్ న్యాయమైనదే అంటున్నారు. ఈ సంఘటన టీడీపీ లోపల పెరుగుతున్న అసంతృప్తిని మరోసారి బయటపెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా ఆయనకున్న అభిమాన వర్గం టీడీపీ నిర్ణయాలపై ప్రభావం చూపుతుందన్నది స్పష్టమైనది. ఈ పరిస్థితి ఎలా హ్యాండిల్ చేస్తుందన్నది ఇప్పుడు హైకమాండ్ ముందు సవాల్గా మారింది. ఫ్యాన్స్ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోతే పరిస్థితి ఇంకా మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ వివాదానికి ఎలాంటి ముగింపు వస్తుందో వేచి చూడాలి. Down, down.